అనగనగా ఓ ఊరిలో ఓ ఇంటి కథ. ఇతని పేరు రామయ్య. ఊరిలో మంచి పేరున్న వ్యక్తి. చాలా మంచి మనిషి. ఒకరోజు తన స్నేహితుడితో మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు. సూరయ్య, మా అమ్మాయి సంబంధం గురించి మాట్లాడమని చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నారు? అవును రామయ్య, నేను వాళ్ళతో మాట్లాడాను. కానీ వాళ్ళు ఒక షరతు పెట్టారు. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే ఒప్పుకుంటారు అంటున్నారు. అవునా, అలా చెప్పారా? అయినా వాళ్ళది చాలా మంచి కుటుంబం. చూస్తూ చూస్తూ ఇలాంటి మంచి సంబంధం వదులుకోలేము. నేను నీకు కబురు చేస్తానులే. ఎలాగో అబ్బాయికి కూడా సంబంధాలు చూస్తున్నావు కదా, ఇది అన్ని విధాలుగా మంచి సంబంధం రామయ్య. ఆలోచించి ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? రామయ్య సూరయ్యతో మాట్లాడి ఇంటికి బయలుదేరుతాడు. భాగ్యం, సూరయ్యతో ఇప్పుడే మాట్లాడి వస్తున్నాను. మొన్నటి సంబంధం కుదిరింది. కానీ మన అమ్మాయి ఆ ఇంటి కోడలు కావాలంటే వాళ్ళ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలని షరతు పెట్టారు. ఏం చేద్దామంటావు ఇప్పుడు? అవునా అండి? అయినా వాళ్ళది మంచి కుటుంబం. ఎలాగో మన అబ్బాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం కదా, చేసేద్దామండి. ఆ సమయంలోనే తన కూతురు స్వప్న అక్కడికి వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంది విని ఏమి మాట్లాడుకుంటున్నారు అని ఇద్దరితో అడుగుతుంది. అమ్మా స్వప్న, మొన్నటి సంబంధం నీకు నచ్చింది కదా, అందుకే ఆ సంబంధమే ఖాయం చేద్దామని అనుకుంటున్నాం ఇద్దరం. కానీ వాళ్ళు మీ అన్నయ్యను వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తేనే నిన్ను ఆ ఇంటి కోడలుగా ఒప్పుకుంటారు అంటున్నారు. ఆ విషయం గురించే ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అవునా నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అలాగే చేయండి. ఎందుకంటే 2 కుటుంబాలు ఒక్కటవుతాయి. రాజేష్ కూడా చాలా మంచివారు. వాళ్ళ చెల్లెలతో కూడా నేను ఒకసారి మాట్లాడున్నాను. తను కూడా చాలా మంచిది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు నన్ను. ఈ సంబంధానికి ఓకే చెప్పేయండి. సరేనా నాన్న? చూడు భాగ్యం, స్వప్న ఎంత సంతోషంగా ఉందో. అప్పుడే ఆ ఇంటి మనుషుల గురించి వివరాలు చెప్తుంది. తన కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే మన అబ్బాయితో మాట్లాడి వాళ్ళకి కబురు చేస్తాను. ఒకేసారి ఇద్దరి నిశ్చితార్థం చేసేద్దాం. సరేనా భాగ్యం? ఒకసారి మన అబ్బాయిని అభిరామ్ని పిలువు, మాట్లాడుకుందాం. అని రామయ్య చెప్తుండగా ఇంతలోనే తన కొడుకు అభిరామ్ అక్కడికి వస్తాడు. నానా, నేనంతా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లి పెళ్ళి కుదిరినందుకు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చిన తర్వాత మీకు నా నిర్ణయం ఏంటో చెప్తాను. సరేనా నాన్న? తన నిర్ణయాన్ని మళ్ళీ వచ్చి చెప్తానని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు అభిరామ్. ఇది అంతా చూస్తున్న భాగ్యం తన మనసులో రేపే నిశ్చితార్థం పెడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. చూడండి, మన అబ్బాయి వచ్చి ఎలాగో ఓకే అని చెప్తాడు. మీరు వాళ్ళకి చెప్పేయండి, ఎలాగో రేపు మంచి రోజు, తాంబూలాలు మార్చుకుందామని చెప్పండి. సరేనా? అని భాగ్యం రామయ్యతో చెబుతుంది. ఇంకా అందరూ ఇంట్లో సంతోషంతో ఉంటారు. పెళ్లి పనులు ఎలా మొదలు పెట్టాలి, ఏం చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. కాసేపటి తర్వాత స్వప్న హాల్లో నిలబడి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నను పిలుస్తూ ఉంటుంది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి అందరూ. ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. తరువాయి భాగాన్ని వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ అండ్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ స్టోరీస్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి.